ఫైనల్లీ ఎప్పుడెప్పుడు వస్తుందన్న రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. ఆ టీజర్ లాంచ్ లో అయితే ఏదో రీ రిలీజ్ కి చేసి సెలబ్రేషన్ లానే చేస్తున్నారు. అంటే అంతలో సెలబ్రేషన్స్ ఉన్నాయి. అయితే టీజర్ చూసాక నాకైతే ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్ అన్న పేరు మీద నమోదు అయిపోతుంది అనిపిస్తుంది. టీజర్ స్టార్ట్ అవ్వడమే కొన్ని డెమోన్ టైప్ క్రియేచర్స్ తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ మన ప్రభాస్ అన్న ఒక డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ లుక్ చూస్తుంటే వింటేజ్ ప్రభాస్ అనే చూస్తున్నట్టుంది. అండ్ హీరోయిన్స్ తో కూడా మంచి సీన్స్ పడ్డాయి అనుకుంటా. అంటే అన్ని సినిమాస్ లాగా హీరోయిన్స్ ని అసలు స్క్రీన్ స్పేస్ లేకుండా హీరోస్ డామినేట్ చేస్తున్నారు. అలా అనుకున్న ఉంటే చాలు. మరి దీంట్లో అయితే హీరోయిన్స్ తో ఫ్లట్ కూడా చేస్తున్నారు. అండ్ ఫ్లట్ ఒకటేనా అంటే కాదు, ఆ హీరోయిన్స్ కూడా ఫైటింగ్ చేస్తున్నారు. అంటే ఈ సినిమాలో హీరోయిన్స్ కి కూడా మంచి రోల్స్ పడ్డాయి అనుకుంటా. అండ్ ప్రతి సినిమాలో వాడినట్టే ఈ మూవీలో కూడా మీమ్ రెఫరెన్సెస్ వాడారు. అదే ఏ జగన్నాథ్ ప్రభు అన్న డైలాగ్. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఆ హర్రర్ బంగ్లా సీన్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడైతే కొన్ని ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. అలా రాజాసాబ్ అని టైటిల్ కార్డ్ రాగానే మనకు ఒక జంప్ స్కేర్ ఇచ్చారు మామ. ఇయర్ ఫోన్ ఫుల్ వాల్యూమ్ తో పెట్టుకున్న వారైతే నిజంగా భయపడి ఉంటారు. తర్వాత తాత వైర్ కొరికేసారేమో చూడండిరా అన్నారు. అంటే సంజయ్ దత్ ఆ సీన్ లో వీళ్ళు వెంట పడుతున్నారు అనుకోండి. అయితే ఇక్కడ మంచి థ్రిల్లర్ సీన్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అంతే, టీజర్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. నాకైతే నిజంగా నచ్చింది. కానీ ఈ జానరాలో ఫస్ట్ టైం ప్రభాస్ ట్రై చేస్తున్నాడు. మరి మిస్ ఫైర్ అవ్వకుండా ఉంటే ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంకా మైల్ స్టోన్ లా నిలిచిపోయే ఛాన్స్ ఉంది.